హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు వీఆర్ క్రేజీ రెసిపీస్. నేను రూప. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ క్యాబేజీ ఫ్రై మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా కనుక చేస్తే చపాతీకైనా అలాగే రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంట్లో ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చాలా ఈజీగా ఇంకా సింపుల్గా చేసుకొని క్విక్గా అయిపోయే క్యాబేజీ క్యారెట్ ఫ్రై ఇప్పుడు చూసేద్దాం. ఈ పోపు దినుసులన్నీ కూడా మంచిగా వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఇది కొంచెం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం క్యారెట్ క్యాబేజీ ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో అది కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలండి. ఇది వాటర్ వేయకుండా కేవలం నూనెలోనే మగ్గాలి. వాటర్ వేస్తే ఏంటంటే కర్రీలా అయిపోద్ది. ఇలా నూనెలో మనం ఎలాగో క్యాబేజీ కడిగిన వాటర్ ఉంటుంది కదా, ఎలాగో అందులోనే మనకి మగ్గిపోవాలన్నమాట. ఈ రెసిపీ రెడీ అయ్యేలోపు ఒక చిన్న పొడుపు కథ అడుగుతాను. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. కళ్ళు ఉండవు కానీ నడుస్తుంది, కాళ్ళు ఉండవు కానీ నడుస్తుంది. ఏంటది తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఈ ఫ్రై మంచిగా మగ్గిపోవాలి. వాటర్ లేకుండా మంచిగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు మన టేస్ట్కి సరిపడా వేసుకొని మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం మసాలా పౌడర్ అయినా లేదంటే ధనియా పౌడర్ అయినా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోతుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఒక్క లైక్ ఇవ్వండి. కంటెంట్ ఉందనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.